నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా గాలిగోపురం, మండపం పనులకు భూమి పూజ కార్యక్రమం. జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా యానాం నియోజకవర్గంలోని పలువురు రైతులను సత్కరించిన ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ మాజీ సత్యభాస్కర్. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నిత్యం వ్యవసాయం కోసం కష్టపడి పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్న కొంతమంది రైతు సోదరులను ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా సత్కరించడమైంది. యానాం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ మాజీ సత్యభాస్కర్ కొంతమంది సీనియర్ రైతులను వారి సేవలను, రైతుగా వారి యొక్క అనుభవానికి గౌరవిస్తూ వారి కృషిని అభినందిస్తూ కొంతమంది సీనియర్ రైతులు మొలగజ్జల ఆనందరావు, చింతలపూడి సత్యనారాయణ, చింత రాంబాబు, ఎర్ర జగన్నాథరావు, వేగేసిన సూర్యనారాయణరాజు, అన్యం సీతారామయ్యను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్పిఓ వైస్ ప్రెసిడెంట్ కోన వెంకట్రావు, ఎర్ర జగన్నాథరావు, చింత రాంబాబు మరియు ఎఫ్పిఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి బ్లెస్సీ, అకౌంటెంట్ కురేషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యానాం భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా గాలిగోపురం, మండపం నిర్మాణ పనులకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు, ఆలయ పునఃనిర్మాణ కమిటీ ప్రతినిధులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 8:15 నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి మునిస్వామి, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామకృష్ణ, కమిటీ ప్రతినిధులు కాపగంటి ఉమాశంకర్, మంచాల సత్యసాయి కుమార్, టిఎస్ రాజేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలాలయంలో ఉన్న స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాడి మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు. మొదటి విడతలో సుమారు 6 కోట్లతో పనులు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రెండో విడతలో పనులు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायो ओम चतुर्विभूते गुहायां समर्पितो यज्ञ अपराध सहस्रार्यकां चरितं व्याधिवरं समस्वाक्षेत्रु पंचामृत भगवत गुणभावं शुभं शुभं सर्वव्याधिनसंभाग्यं श्री वेंकटेश्वर संपद ग्राम शिलार बाबर ಅಪ್ಪು ನಾನು ಎಕ್ಸಾಮ್ ಮುಗಿದಕ್ಕೂ ಪ್ರಯತ್ನ ಇದು ಸೆಕೆಂಡ್ ಒನ್ ಮೋರ್ ಮ್ಯಾಟ್ರ್
ఈరోజు మన వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన దేవుడు మెయిన్ గుమ్మాన్ని 8:15 ముహూర్తం చేయడం జరిగింది. అలాగే అదే ముహూర్తానికి గాలి గోపురం కూడా ఈ రోజు నుంచి పని చేయడానికి కొంత టైం అయినా కానీ మళ్ళా ముహూర్తాలు లేవన్న ఉద్దేశంతో గాలి గోపురానికి కూడా ఈరోజు ముహూర్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడి మొదలుపెట్టి దగ్గరగా 6 నెలలు అవుతూ ఉంది. ఈ కాంట్రాక్టరు కంప్లీట్ చేయడానికి ఇంకా మార్చి నెలాఖరులోపు కంప్లీట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. దీని తర్వాత మరలా ముందుగానే మనం మిగతా గుడి ఇది ఒక సగం పని మాత్రమే ఉంది. దగ్గరగా ఫౌండేషన్ తోటి కొంతమంది దాతల సహాయంతో తిరుపతి దేవస్థానం ఇచ్చిన సహాయంతో వారి ఆధ్వర్యంలో దగ్గరగా ఫౌండేషన్ అయితే ఏదైతే మెటీరియల్ తోటి 7 కోట్ల రూపాయలు దగ్గరగా ఇది ఖర్చు అవుతుంది. మిగిలిన పనికి ఎస్టిమేట్స్ అన్నీ కూడా తయారయ్యాయి. రేపు నేను ఈ ఎస్టిమేట్స్ని మన పాండిచేరి ప్రభుత్వానికి కూడా తోటి మాట్లాడడానికి ఆల్రెడీ ఒక 20 రోజుల క్రితం సీఎం గారితో హెచ్ఆర్ కమిషనర్ని సెక్రటరీని కూడా పిలిపించి సీఎం గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 2 నెలల క్రితం సెప్టెంబర్ 16వ తారీఖున నేను ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఆఫీసర్ శ్యామలరావు గారిని ఈఓ గారిని కలిసి మీరు రెండో ఫేజ్లో కూడా మీరు ఇంకొక 3 crores ఇమ్మని చెప్పేసి ముందిచ్చిన బోర్డు మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం మిమ్మల్ని మీరు ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. వారు కూడా కిందన్న జేఈఓకి వారిని కూడా పిలిపించి బ్రహ్మాని కూడా పిలిపించి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు మన టెంపుల్కి రెండో ఫేజ్లో సహాయం చేస్తారా లేదా అన్నది ఒక ఇది. సహాయం చేస్తే మిగతా 4 కోట్ల రూపాయలు కూడా ఇక్కడుండే కన్స్ట్రక్షన్ కమిటీ కానీ ఇక్కడుండే పెద్దలు అందరూ కలిసి యానం టెంపుల్ని మిగిలిన కాంపౌండ్ వాల్ కానీ ఫ్లోరింగ్ కానీ అలాగే స్వామి కళ్యాణం చేసుకునే ఆ గుడి కానీ అలాగే ఎదర కళ్యాణ మండపం ప్రత్యేకంగా ఈ మండపాన్ని మొత్తం తొలగించి మొత్తం ఎంటైర్ ఏరియా అంతా కూడా ఉండేలాగా దీనికి ఇంత గుడి కట్టేటప్పుడు దానికి వెనకం చేయకుండా దగ్గరగా 2 కోట్ల రూపాయలు మండపానికి అవుతుంది. ఇది కాకుండా వాహనశాల ఎదురుగా అదొక 50 నుంచి 60 లక్షల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. కాంపౌండ్ వాళ్ళకి దగ్గరగా 3 కోట్ల రూపాయలతో దగ్గరగా కింద ఫౌండేషన్ అయితే స్టోన్ మీదే 8 అడుగులు ఎత్తుగా చెక్కే దేవుళ్ళు దాని మీద ఆ పని ఆల్రెడీ ఒక ట్రైలు మొదలైంది. 8x8 అడుగుల్లో దేవుణ్ణి స్టోన్ మీద చెక్కుతూ ఉన్నారు. అది ట్రైలు ఇంకొక 6-7 రోజుల్లో మనం ఇక్కడికి నెక్స్ట్ వీక్ కల్లా పాండిచేరి నుంచి ఇక్కడికి వస్తుంది. అది చూసిన తర్వాత వారితో ఆల్రెడీ మేము ఎంత లేబర్ ఖర్చు ఎంత మెటీరియల్కి అయ్యేది ఎంత అన్నది మాట్లాడడం జరిగింది. మనం ఫౌండేషను 9 అడుగులు బ్రిక్ కట్టి ఇచ్చిన తర్వాత వారు వచ్చి చుట్టూ స్టోన్ తోటి కాంపౌండ్ వాళ్ళని కట్టడం జరుగుతుంది. ఫ్రంట్ అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా దేవుళ్ళు ఉండేలాగే చేస్తున్నాం. దానికి అన్నీ కలుపుకుంటే 7 కోట్లు 7.5 కోట్లు సెకండ్ ఫేజ్లో అవసరం వస్తుంది. దీనికి మా తిరుపతి దేవస్థానం నుంచి ఏమన్నా ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటే పాండిచేరి ప్రభుత్వం నుంచి రాబోయే బడ్జెట్లో ఒక 3 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి సీఎం గారికి నేను కోరడం జరిగింది. ఆ విధంగానే అలాగే రెండో ఫేజ్ కూడా తిరుపతి దేవస్థానాన్ని పనికి వాళ్ళు విల్లింగ్నెస్ ఇవ్వమని చెప్పేసి మేము డబ్బుని మళ్ళా ఫేస్డ్ మేనర్లో డిపాజిట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ నెలాఖరు ముందుగానే ఈ 3D ఇంకొక రాబోయే 25 కానీ 26వ తారీఖుకి గుడి రూపం ఎలా రాబోతుంది అన్నది 3D తయారైంది. మొన్న మేము వెళ్ళి లాస్ట్ ఒక 3 రోజుల క్రితం కాకినాడలో చూడడం జరిగింది. దాన్ని ఇంకా మార్పులు చేయాలి. యాస్టీజ్గా ఇప్పుడు ఎలాగొస్తుందో
ఆ విధంగానే ఒక్క ఇంచు కూడా తేడా లేకుండా చేయాలని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళదేమో వార్ 3D చెన్నైలో తయారవుతుంది. అలాగే మండపం 3D ఏమో రాజస్థాన్ మోడలు అది కూడా తయారవుతుంది. ఈ 3 కలిపి ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఒక 3Dని తయారు చేసుకుని ఒక బ్రోచర్ని తయారు చేసుకుని భక్తుల దగ్గరికి సహాయాన్ని కోరడానికి త్వరలోనే ఈ కన్స్ట్రక్షన్ కమిటీ కానీ అలాగే ముందున్న పెద్దలు అందరూ ఆఫీసర్స్ తోటి అందరితోటి కూడా సమయాన్ని చేసుకుని ఈ గుడిని మళ్ళీ ఆగకుండా ఆ పని అయ్యి ముందుగానే రెండో పని కూడా మొదలుపెట్టేలాగా చేయడానికి మేమందరూ కలిసి సాయశక్తుల ప్రయత్నం చేసి త్వరలోనే వెంకటేశ్వర స్వామి గుడి పూర్తి చేసేలాగా ఆ బాధ్యతని తీసుకుంటారని చెప్పేసి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. ముమ్మిడివరం నియోజకవర్గంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేసిన యువ నాయకులు దాట్ల పృథ్వీరాజు, మురమళ్ల శాసనసభ్యులు వారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాట్రేనికోన మండలం బలుసితిప్ప గ్రామం నుండి వైదాడి కామేశ్వరరావు, వైదాడి సింహాద్రిలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ఆరోగ్య కారణాల రీత్యా ఆసుపత్రిలో వైద్య సహాయం పొంది వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి కొంత ఊరటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు కొంతమేర ఆర్థిక సాయం మంజూరు చేయడం జరుగుతోందని, అందులో భాగంగా ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగాడి వెంకటేష్, కాలాడి వీరబాబు, సంగాని సత్యం, పాలెపు ధర్మారావు, మల్లాడి నందం తదితరులు పాల్గొన్నారు. యానాం కనకాలపేట పుష్కరఘాట్ వద్ద చేపలు పట్టడంలో స్థానిక యువత కొత్త వరవడి సృష్టిస్తున్నారు. గోదావరి దగ్గర ఎప్పట్లా కాకుండా చేపల వేట నూతన విధానంతో నిర్వహిస్తున్నారు. ఒక వాటర్ బాటిల్ మైదా పిండితో చేపల వేట నిర్వహించడంతో దానిని సమీపంలోని సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. యానాం కనకాలపేట పుష్కరఘాట్ వద్ద చేపలు పట్టడంలో స్థానిక యువత కొత్త వరవడి సృష్టిస్తున్నారు. గోదావరి దగ్గర ఎప్పట్లా కాకుండా చేపల వేట నూతన విధానంతో నిర్వహిస్తున్నారు. ఒక వాటర్ బాటిల్ మైదా పిండితో చేపల వేట నిర్వహించడంతో దానిని సమీపంలోని సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా గాలిగోపురం, మండపం పనులకు భూమి పూజ కార్యక్రమం. జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా యానాం నియోజకవర్గంలోని పలువురు రైతులను సత్కరించిన ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ మాజీ సత్యభాస్కర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.